సివరేజ్ ఓవర్ఫ్లో ఫ్రీ సిటీగా హైదరాబాద్ను మార్చుతామని, భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం, సివరేజ్ పైప్లైన్లో వ్యర్థాల తొలగింపు కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో నిర్మించిన ఇంకుడు గుంతను ప్రారంభించిన మంత్రి, ఇంకుడు గుంతల నిర్వహణపై డిసెంబర్ 31 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నామని తెలిపారు. హైదరాబాద్లో వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఈ యొక్క వర్షం ఇంత పడుతున్నప్పటికీ కూడా వర్షం మీద ఉద్యోగం పోతా ఉన్నది. దాన్ని ఏ విధంగా ప్రతి చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలనేటువంటి దాని కొరకు ఈ రోజు నుంచి డిసెంబర్ 31 వరకు హైదరాబాద్ జంట నగరాల ప్రజలకందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమాజంలో సామాజిక బాధ్యతగా ఈ ఇంకుడు గుంతలకు సంబంధించి మీ ఇంట్లో, మీ ఏరియాలో, మీ కాలనీలో పడుతున్న వర్షపు నీళ్లను బయటకు పోకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఖాళీ ప్రాంతాన్ని ఈ యొక్క ఇంకుడు గుంతగా మార్చుకొని నీటి ఇబ్బంది లేకుండా, నీటి ఎద్దడి లేకుండా, నీటి కరువు రాకుండా భవిష్యత్తు తరానికి ఉపయోగపడే పని ప్రతి ఒక్కరి బాధ్యతగా చేయాలని, అందుకు సంబంధించి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా అపార్ట్మెంట్స్ కావచ్చు, పెద్ద పెద్ద కాలనీలకు సంబంధించి మెట్రో వాటర్ వర్క్స్ తరఫున ఒక అడ్వైజరీ ఫామ్ కూడా ఇస్తా ఉన్నాం. దయచేసి పెద్ద ఖర్చు అయ్యేటువంటి కార్యక్రమం కాదు, అనేకమైన విధంగా సమాజంలో ఖర్చు జరుగుతున్నది.